భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. తమ ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు, అధికార పార్టీ నేతలు ఎవరు కూడా రాకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు బెల్లంపల్లి సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, ఇందారం, మందమరి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్లో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి సంస్థకు దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తున్నది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో భారీ వర్షాలకు వరద నీరు చేరిన ఇళ్లను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. బాధితులతో మాట్లాడుతూ సహాయక చర్యలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పెనుగంగకు వరద ఉధృతి పెరిగింది. సిర్పుర్తి మండలం ఉడికిలి వద్ద పెనుగంగ వరద ఉధృతికి లో లెవెల్ వంతెన నీట మునిగింది. దీంతో సిర్పుర్తికి మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు అధికారులు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద కూడా ప్రాణహిత నదికి వరద ఉధృతి పెరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో భారీ వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద నీటితో షాపులు, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు.